4 hours అవుతుంది ఫ్లైట్ లో కూర్చోబెట్టాడు, ఇప్పుడు వరకు స్టార్ట్ చేయాల. పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఈ ఇండిగో నాయాలని చంపేయాలి. స్టార్ట్ చేయండి రా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహబూబ్ దిల్సే. ఇవాళ డే 84 ఆఫ్ 100 days ఛాలెంజ్. ఇవాళ ఫస్ట్ వర్కౌట్ లో కార్డియో చేశాను. యూరోప్ ట్రిప్ అయిపోయింది గైస్, ఇండియాకి స్టార్ట్ అయిపోతున్నా. ఇది నేను చేసిన బ్రేక్ఫాస్ట్. వెళ్ళేటప్పుడు కూడా స్నోఫాల్ అయింది, అస్సలు వెళ్ళబుద్ధి కాల, కానీ స్టార్ట్ అయిపోవాలి, పనులన్నీ అయిపోయినాయి. గోయింగ్ బ్యాక్ హోమ్ విత్ డర్టీ లాండ్రీ, 5K ఫొటోస్ అండ్ వీడియోస్, బాడీ పెయిన్స్, ఎంటీ వ్యాలెట్ అండ్ హార్ట్ ఫుల్ ఆఫ్ మెమరీస్. మీరు వీడియోస్ చూసారు కదా, మీకు ఏ ప్లేస్ నచ్చింది బాగా? స్విట్జర్లాండా, ప్యారిసా, ఆమ్స్టర్డామా? నాకైతే స్విట్జర్లాండ్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. నా సెకండ్ వర్కౌట్లో పుషప్స్ చేసి కంప్లీట్ చేశాను. స్నోఫాల్ అవుతానే ఉంది, వెదర్ చాలా బాగుంది. ఒక్కసారి బయటికి వెళ్ళొద్దాం అనుకున్నా, ఫ్లైట్ టైం అవుతుందని లోపలికి వచ్చేసా. లంచ్ లేట్ గా తిన్నా, శాండ్విచ్ తిన్నా లంచ్ లో. చాలా బాగా జరిగింది ట్రిప్, ఏ డిస్టర్బెన్స్ లేకుండా అనుకున్నా. కట్ చేస్తే ఫ్లైట్ లో బోర్డ్ చేసి 4 hours కూర్చోబెట్టాడు గైస్. జనాలకి పిచ్చెక్కిపోయింది. వెదర్ బాగోకపోవడం వల్ల స్టార్ట్ చేయలేదు, ఓకే, కానీ సర్వీస్ కూడా వర్స్ట్. నాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది గైస్, ముంబై నుండి హైదరాబాద్ కి. అది ఏమైతే టెన్షన్ వస్తుంది. మధ్యలో మళ్ళీ ఆకలిస్తే ప్రోటీన్ బార్ తిన్నా. ఫైనల్లీ ఫ్లైట్ స్టార్ట్ అయింది ఇండియాకి. డిన్నర్ లో చికెన్ రోటీ తిన్నా. 2ంటికి దిగాలి ఇండియాలో, 6:30కి దిగా. కనెక్టింగ్ ఫ్లైట్ వెళ్ళిపోయింది, నాతో పాటు వీళ్ళందరి ఫ్లైట్లు కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏం జరిగిందో రేపు చూద్దాం. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. దట్స్ డే 84 ఖలాస్.